నిర్మల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని, గతంలో ప్రారంభించిన పనులను కమిషన్ల కోసం అడ్డుకుంటున్నాడని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిద్దాపూర్ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మాజీ మంత్రి నిరసన చేపట్టారు. ప్రస్తుత ఎమ్మెల్యే కాంట్రాక్టర్స్ ను పనులు చేయకుండా కమిషన్లు ఇస్తేనే పనులు ప్రారంభించాలని అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 25లోగా కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. దాదాపు 8 లక్షల రూపాయలు ఈ పని పూర్తయితే మనకు దాదాపు ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలల్లో మరి మీరు ఇంకా 1-2 సార్లు ఇట్లా గట్టిగా రాబడుతుంది. వస్తారా? చేయలేపు పక్క కదా. ఇప్పుడు మనం పాతగా పాత పద్ధతి ఏంటంటే, మీరు ఇంట్లో కూర్చుంటే మీరు ఇంట్లో కూర్చుంటే నేను తీసుకొచ్చి రూమ్ లో నంబర్లు వేసి మీకు ఇచ్చేసిన ఇళ్ళలో పోతానని. ఇప్పుడు అటువంటి కాలం లేదు. మేము అమాయకుల ముట్టివి, ప్రజలకు సేవ అయ్యేందుకే మేము అప్పుడు ఉన్నాం. కానీ ఇప్పుడున్న వాళ్ళు బకాసురులు తయారైపోయారు, మేసుడికి తయారైపోయారు. ఆ మేసుడులతో మనకు తెలుగు బోల్రే समझ रहे ना. ये पुराने जमाने का चले गया. आई के रेड्डी साहब घर में बैठे तो हमारे पूरे काम करते थे. अब ये नया जो जीते से वाला वो काम करने को तैयार नहीं है. मेरे को खाने को पहले वो ना, मैं खाने के बाद అయితే మన లోకల్ ఎమ్మెల్యే దీన్ని ఆపేసి ఇప్పుడు మనం కాకుండా చూస్తున్నాడు. అందుకని ఇప్పుడు మనకు పెండింగ్ అవుతుంది. దాని గురించి మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము.